తిరుమల శ్రీవారి లడ్డూకు సంబంధించి అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి మీదనే ఆయన వైపే చూపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా జరిగినప్పుడే ఈ అపవిత్రమైనటువంటి వ్యవహారం జరిగింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టే ఆయన తిరుమల గురించి పెద్దగా పట్టించుకోలేదు అన్న ఆరోపణలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. సో మరి ఇప్పుడు దీనికి జగన్ నిన్న మీడియాతో మాట్లాడుతూ దానికి కౌంటర్ ఇచ్చిండు. అదేందో చూద్దాం. చంద్రబాబు, నీ రాజకీయ స్వార్థం కోసం తిరుమలను అపవిత్రం చేస్తావా? రాజకీయంగా కొట్లాడాలనుకుంటే నాతో కొట్లాడు. నీ 100 రోజుల పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఇంత నీచానికి దిగజారుతావా? రాజకీయాల కోసం దేవుడిని వాడుకోవాలని దుర్మార్గ మనస్తత్వం ప్రపంచంలో నీ ఒక్కడికే ఉంది. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని తిరుమల ఆలయానికి అపవిత్రత ఆపాదిస్తావా? లడ్డూ తయారీ ప్రక్రియను దారుణంగా అబాసుపాలు చేస్తావా? నెయ్యిపై 2 నెలల క్రితం వచ్చిన నివేదికను ఇప్పుడు టీడీపీ కార్యాలయంలో విడుదల చేస్తారా? రాజకీయ స్వార్థం కోసం టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రకు పాల్పడ్డ చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ప్రధాని సీజేఐకి లేఖ రాస్తాం అంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఎప్పుడో 2 నెలల కింద వచ్చినటువంటి ఆ లేఖని చాలా వ్యూహాత్మకంగా 100 రోజుల పరిపాలన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో బయటపెట్టడం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. దీన్నే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రస్తావించిండు. నిజంగానే మీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడో 2 నెలల క్రితమే ఆ నివేదిక ఏదో వచ్చింది, మరి అప్పుడే దాన్ని బయటపెట్టి ఉండొచ్చు కదా. ఇప్పుడే ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించిండ్రు? ఇప్పుడే దాన్ని ఎందుకు బయటపెట్టిండ్రు? ఎందుకంటే 100 రోజుల పరిపాలన జరిగింది, ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు వస్తాయి, నువ్వు సూపర్ 6 పేరిట ఏం చేసినావు అని అడుగుతారు. ప్రజల నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు ప్రజల్ని కాసేపు మైకంలో ఉంచవచ్చు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు వాడినరు అనే ఒక స్టేట్మెంట్ ఇస్తే ప్రజల్లో తమకు చంద్రబాబు నాయుడు ఏమి ఇస్తున్నాడు, సూపర్ 6 గ్యారంటీలు ఏమి ఇస్తున్నాడు అనే చర్చ పోయి తిరుమల లడ్డు మీద డిస్కషన్ నడుస్తుంది. తిరుమల లడ్డులో ఒకవేళ నిజంగానే ఏదో వాడితే, జంతువులకు సంబంధించిన నూనెలు వాడితే అది ఖచ్చితంగా క్షమించరాని అపరాధం. దాని మీద చర్యలు తీసుకోవచ్చు, సిబిఐ ఎంక్వైరీకి కూడా ఆదేశించవచ్చు. కానీ అది మీరు కావాలనే చాలా వ్యూహాత్మకంగా 100 రోజుల పరిపాలన సందర్భంగా ఒక ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు వస్తున్న సమయంలో విడుదల చేయడం పట్ల మీ రాజకీయ ఉద్దేశం ఏంది అనేది చాలా క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇంతకాలం ఆపి దాన్ని ఇప్పుడు బయటికి తీసుకురావడం వెనుక అదే కుట్ర దాగి ఉందని మనకు చాలా క్లియర్గా తెలుస్తుందని జగన్మోహన్ రెడ్డి ఆయన వాదన ఆయన వినిపించుకుంటున్నాడు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డైరెక్ట్గా వాళ్ళే డిమాండ్ చేస్తున్నారు. నిజంగా మేము కనుక ఉద్దేశపూర్వకంగానే ఒకవేళ ఆ తిరుమల ప్రసాదంలో ఏదో కల్తీ నెయ్యి కలపాలనే దురుద్దేశంతో మేము అట్లా చేసునుంటే ఖచ్చితంగా మా మీద యాక్షన్ తీసుకోండి, మా తప్పేం లేదు. మేము టెండర్లకు ఆహ్వానించినాం, తక్కువ ధరకి పలికిన వాళ్ళకి ఆ టెండర్లు దక్కించుకున్నారు. దాన్ని మేము కొత్తగా దానికోసం నిబంధనలను మార్చలేదు. గతంలో ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటినే ఫాలో అవుతున్నాం. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి అక్కడికి లోపలికి వస్తున్నప్పుడు ఎలాంటి నాణ్యత పరీక్షలు చేసేదో మేము కూడా గత 5 ఏళ్లలో అవే నాణ్యత పరీక్షలు చేసుకుంటూ వచ్చినాం. అందులో మేము ఏ నిబంధనలకి పక్కకు పెట్టలేదు అనేది వాళ్ళు అంటే వైసీపీ శిబిరం నుంచి వస్తున్నటువంటి సమాధానాలు. మరి దీని మీద నిజంగానే సిబిఐ ఎంక్వైరీ జరిగితే నిజాలు నిగ్గు తేలే అవకాశం ఉంటుంది.